వైసీపీ అధినేత జగన్ ఇండియా కూటమిలో చేరబోతున్నారా? ఇన్నాళ్లు ఎన్డీఏకు మద్దతు పలికిన జగన్ సడన్ గా ఇప్పుడు యూటర్న్ ఎందుకు తీసుకున్నారు? వైసీపీ ఓటమికి ప్రధాని మోడీ కూడా ఓ కారణమని తెలుసుకునే ఈ నిర్ణయం తీసుకున్నారా? రానున్న రోజుల్లో మోడీని జగన్ ఢీకొనబోతున్నారా? వైసీపీ అధినేత ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీలో దీక్ష చేశారు. ఏపీలో వైసీపీ నేతలు కార్యకర్తలపై జరుగుతున్న దాడులకు నిరసనగా నిరసన నిర్వహించారు. జగన్ దీక్షకు పలు పార్టీల నేతలు హాజరై మద్దతు తెలిపారు. జగన్ దీక్షకు సమాజ్వాదీ పార్టీ చీఫ్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సంఘీభావం తెలపడం చర్చనీయాంశంగా మారింది. అఖిలేష్ తో పాటు శివసేన, ఉద్ధవ్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, ఐయుఎంఎల్, ఏఐఏడీఎంకే ఎంపీలు వైసీపీ శిబిరానికి హాజరై మద్దతు ప్రకటించారు. జగన్ దీక్షకు వచ్చిన వారంతా ఇండియా కూటమి పార్టీలు కావడంతో త్వరలోనే వైసీపీ విపక్ష కూటమిలో చేరడం ఖాయమని తెలుస్తోంది. జగన్ దీక్షకు హాజరైన నేతలు ఆయన్ను ఇండియా కూటమిలోకి ఆహ్వానించారని సమాచారం. ఇండియా కూటమిలో కలిసేందుకు జగన్ కూడా సానుకూలంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఇక ఇన్నాళ్లు ఎన్డీఏలో కొనసాగిన వైసీపీ పార్టీ సడన్ గా యూటర్న్ తీసుకోవడంపై జోరుగా చర్చ జరుగుతోంది. అధికారంలో ఉన్నన్ని రోజులు మోడీకి అన్ని విషయాల్లో మద్దతు తెలిపిన జగన్ అధికారం కోల్పోగానే రియలైజ్ అయ్యారని పొలిటికల్ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ కొలువుదీరింది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారం కోల్పోవడానికి ప్రధాని మోడీ కూడా ఓ కారణమయ్యారని వైసీపీ వర్గాలంటున్నాయి. ఒకవేళ కూటమి జట్టు కట్టకుంటే మళ్లీ వైసీపీ అధికారంలోకి వచ్చేదని వైసీపీ చెబుతోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా కూటమి పార్టీలు జట్టు కట్టడంతో జగన్ కు సీఎం సీటు దూరమైంది. ఆ కోపంతోనే జగన్ ఇండియా కూటమికి దగ్గరైనట్టు ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఢిల్లీలో జగన్ చేపట్టిన దీక్షకు కాంగ్రెస్ పార్టీ నేతలెవరూ హాజరు కాలేదు. దాంతో జగన్ ఇండియా కూటమిలో చేరేందుకు సిద్ధమైతే కాంగ్రెస్ పార్టీ నిర్ణయం ఎలా ఉండబోతోంది అనేది కూడా తేలాల్సి ఉంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిలో జగన్ చేరికను అంగీకరిస్తే ఆంధ్రప్రదేశ్లో షర్మిలకు సర్ది చెబుతారా అనేది తేలాలి. ఒకవేళ కూటమిలో జగన్ చేరితే వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేసే అవకాశం కూడా ఉందనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అంగీకారంతోనే కూటమిలోని ప్రధాన 8 పార్టీలు జగన్ దీక్షకు హాజరై మద్దతు ప్రకటించారని సమాచారం. అందుకే జగన్ దీక్షకు ప్రధాన పార్టీలు వచ్చినట్టు ఢిల్లీలో ప్రచారం జరుగుతోంది. మొత్తంగా ఇండియా కూటమి పార్టీలు జగన్ ను కూటమిలో చేరాలంటూ ఆహ్వానం అయితే పలికారు. అయితే కూటమిలో చేరికపై వైసీపీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా పనిచేసేందుకు జగన్ సిద్ధమవుతారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ మోడీని ఢీకొట్టేందుకు జగన్ సిద్ధమైతే మాత్రం ఆయనకు రానున్న రోజుల్లో ఇబ్బందులు తప్పవనే ప్రచారం ఢిల్లీ వర్గాల్లో వినిపిస్తోంది. గతంలో జగన్ పై అనేక ఈడీ, సీబీఐ కేసులున్నాయి. ఆ కేసులన్నింటినీ తిరగదోడే అవకాశం ఉందని పొలిటికల్ పరిశీలకులు అంటున్నారు. చూడాలి మరి జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.